ఈటీవీ వీక్షకులకు నమస్కారం. ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న పెను సమస్య ఉపాధి కల్పన. ఈ సమస్య నుంచే అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఒక ఆర్థికవేత్త చెప్పినట్టు 90% వనరులని 10% మంది దుర్వినియోగం చేస్తూ ఉంటే 10% వనరుల సద్వినియోగానికి 90% మంది సంఘర్షణ పడుతూ ఉన్నారు. ఆ సంఘర్షణ నుంచి ఉత్పన్నమవుతున్నాయే నీటి అనేక సామాజిక సమస్యలు. ఒక వైపు చూస్తే దేశంలో ఆర్థిక వృద్ధి రేటు ప్రపంచంలోనే చైనా తర్వాత 2వ స్థానంలో ఉంది. కానీ ఉపాధి కల్పనలో మాత్రం చాలా దేశాల కంటే అధమ స్థాయిలో ఉంది. అసలు ఈ మిస్ మ్యాచ్ కారణం ఏమిటి? ఎక్కడి నుంచి ఈ వనరులన్నీ ఎటుపోతున్నాయి? ఈ నిధుల వ్యయమంతా ఏ రంగంలోకి వెళుతున్నాయి? ఇన్ని నిధులు ఖర్చు పెడుతున్నాం, ఇన్ని రుణాలు బ్యాంకుల ద్వారా ఉపాధి కల్పన కోసం వెచ్చిస్తున్నాం. అయినా సరే ఉపాధి కల్పన అంకెలు గనక చూసినట్లయితే చాలా చాలా నిరాశాజనకంగా ఉన్నాయి. వివిధ పార్టీలు ఎన్నికల సమయంలో మేనిఫెస్టోల్లో ఇచ్చే ఉపాధి కల్పన హామీలు గాలిలో తేలిపోతున్నాయి. నాసి రకం నాయకగణం చేస్తున్న పాలనలో యువకులు నేడు పునారిల్లిపోతూ ఉన్నారు. ప్రపంచంలోనే అత్యంత యువ సమూహం ఉన్న దేశంలో ఇటువంటి పరిస్థితి దోపరించడం మొత్తానికే పెను సవాలే అని చెప్పేసి చెప్పవచ్చు. ఈ పరిస్థితులకు కారణం ఏమిటి? దీని నుంచి బయటపడాలంటే తక్షణమే ప్రభుత్వాలు చేయవలసిన చర్యలేమిటి, వారు తీసుకోవాల్సిన ప్రధానమైన అంశాలేమిటి అనేది నేటి చర్చనీయాంశం. భవానీ శంకర్ గారు, నేడున్న ఈ పరిస్థితికి ముఖ్యంగా 125 కోట్ల మంది ప్రజల్లో 50% యువకులే ఉన్నారని చెప్పేసి అనేక లెక్కలు చెబుతూ ఉన్నాయి. సంవత్సరానికి యూనివర్సిటీల నుంచి కాలేజీల నుంచి బయటకు వస్తున్న మరి యువ ఉద్యోగార్థులు ఎంతో మంది ఉంటున్నారు. వీళ్ళందరికీ ఉపాధి కల్పించడంలో గవర్నమెంట్ ముందు ఒక నిర్దిష్టమైన విధానం ఉందా? ఈ సమస్య పరిష్కారానికి కారణాలు ఉపాధి కల్పనలో ప్రధానంగా ఈ గవర్నమెంట్ అనేది కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఈ వ్యవస్థీకృత రంగంలోని ఉద్యోగాల్లో పర్టికులర్ గవర్నమెంట్ లో ఈ ఉద్యోగ నియామకాల కోసం ఏర్పాటు చేయబడినటువంటి ఏజెన్సీల యొక్క క్రియాశీలత అనేది కొద్దిగా తగ్గి ఉండటం వల్ల కావాల్సిన స్థాయిలో ఉపాధి కల్పన జరగటం లేదు. ప్రధానంగా రాష్ట్ర సర్వీస్ కమిషన్ మనం తీసుకుంటే లాస్ట్ కొద్ది సంవత్సరాలు జరిపిన నియామకాలు చాలా సంఖ్య తక్కువగా ఉంది. ఒక పంచాయత్ సెక్రటరీ, ఒక విఆర్ఓ లాంటి 1-2 పరీక్షలు తప్ప మిగతా పరీక్షల్లో నిర్లిప్తత ధోరణి సకాలంలో కండక్ట్ చేయకపోవడం అనే సమస్యలతోటి ఉపాధి కల్పన అనేది చాలా బలహీన స్థాయిలో ఉంది. ఉదాహరణకి టీచర్స్, భారీ స్థాయిలో రిక్రూట్మెంట్ జరిగే టీచర్స్ తీసుకుంటే గత దశాబ్ద కాలంలో కేవలం 2 సార్లే ఈ రిక్రూట్మెంట్ జరిపారు. ఈవెన్ ఇప్పుడు కూడా 30,000 పోస్టులు ఖాళీగా ఉన్నట్లుగా తెలుస్తుంది. విద్యా హక్కు చట్టం తీసుకున్నా దానిలోని 10% ఖాళీలు మించి ఉండకూడదని తీసుకున్నా కానీ ఆ నియమాన్ని కూడా గౌరవించకపోవడం అనేది ఇక్కడ జరుగుతుంది. అలాగే పోలీస్ రిక్రూట్మెంట్ తీసుకుంటే దానిలో ఇప్పటికి 3,500 సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు లాస్ట్ 8 సంవత్సరాల్లో కేవలం 2 సార్లే జరపడం జరిగింది. ఇలా ఎటు చూసినా కానీ ఏ రిక్రూట్మెంట్ ఏజెన్సీ చూసినా పర్టికులర్ గవర్నమెంట్ ఏజెన్సీలో చూస్తే వాళ్ళు సకాలంలో ఉద్యోగ నియామకాలు జరపడం లేదనేది స్పష్టమైన విషయం. కానీ ప్రతి సంవత్సరం విశ్వవిద్యాలయాల నుంచి కానివ్వండి, 10th ఇంటర్మీడియట్ నుంచి కానివ్వండి, పీజీ నుంచి కానివ్వండి ఉత్పత్తి అవుతున్నటువంటి విద్యార్థుల సంఖ్య గణనీయంగా ఉంటుంది. ప్రభుత్వాలు సరైన రీతిలో వాళ్ళ మీద సకాలంలో స్పందించే విధంగా ఆంక్షలు కానివ్వండి లేదా ఉత్తర్వులు కానీ జారీ చేయకపోవడం అనేది ఉంది. ఉదాహరణకి ఏబీపీఎస్సీ లాస్ట్ గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్ తీసుకుంటే కేవలం 2 చిన్న కారణాలతోటి వాళ్ళు మేము ఎగ్జామ్ జరపలేదన్నారు. ప్రభుత్వం ఏమో నేను ఇన్నింటి ఇచ్చేశాను, రాజ్యాంగబద్ధ సంస్థ అయిన సర్వీస్ కమిషన్ తన పాత్ర తాను చూసుకోవాలంటారు. కానీ సర్వీస్ కమిషన్ ఏమంటది, నాకు రోస్టర్ పాయింట్స్ రాలేదు లేదా ఏజ్ రిలాక్సేషన్ కోసం జీవో రాలేదు, ఇలాంటి ఎవరి సాకులు వాళ్ళు చెప్తున్నారు తప్ప వీళ్ళిద్దరి మధ్య సమన్వయం చేయాల్సిన ప్రభుత్వ వైఫల్యం వల్ల ఈ ఉపాధి కల్పన ప్రభుత్వ రంగాల్లో వెనకబడుతుంది. అలాగే ఎస్ఐఆర్ పోలీస్ తీసుకుంటే శాంతి భద్రతకు సంబంధించిన పోస్టుల్లో 3,000 పోస్టులు నింపడానికి 3 సంవత్సరాల నుంచి కుస్తీ పడుతున్నారు. అలాగే డిఎస్సి పరీక్షకు వచ్చేసరికి ఇక్కడ కూడా ప్రభుత్వ లోపం స్పష్టంగా కనపడుతుంది. విద్యా హక్కు చట్టం ప్రకారం టెట్ అనే పరీక్ష నిర్వహించాలి. అది నిర్వహించిన తర్వాత అర్హత పరీక్షలో ఉత్తీర్ణులైన వాళ్ళని డిఎస్సి పరీక్షలోకి తీసుకోవాలని చెప్పారు. ఆ టెట్ పరీక్ష చట్టం ప్రకారం ప్రతి 6 నెలలకు ఒకసారి నిర్వహించాలి. 2010 నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది. కానీ ఇప్పటివరకు కేవలం 4 సార్లే ఈ టెట్ అనే పరీక్ష నిర్వహించారు. అదేవిధంగా ఇక్కడ ప్రభుత్వం యొక్క ఒక ప్రాథమిక లోపం ఏంటంటే
ఉద్యోగాల కల్పన అనేది ఓటర్లకు వేసే గాలంగా భావించడం వల్ల 2008 ఎన్నికలప్పుడు కొంత అడావుడు చేశారు. మళ్ళీ 2014 ఎన్నికలు వస్తున్నాయంటేనే కొద్దిగా అడావుడు చేశారు. దీంతో ఏమవుతుందంటే అటు ఉపాధ్యాయ వృత్తి తీసుకున్నా, ఇటు పోలీసు వ్యవస్థను తీసుకున్నా, ఇటు సర్వీస్ కమిషన్లు తీసుకున్నా, ఏ వ్యవస్థీకరణలోని ప్రభుత్వ వ్యవస్థల్లో సకాలంలో పరీక్షలు నిర్వహించకపోవటం వల్ల అంతిమంగా సఫర్ అవుతుంది నిరుద్యోగులైనటువంటి అభ్యర్థులు. నాగశేఖర రెడ్డి గారు, ముఖ్యంగా ఉపాధి కల్పన కేంద్రాల్లో నమోదు సంఖ్య చూస్తే లక్షలు దాటిపోతుంది. ఉపాధి కల్పన చూస్తే 10లు 100ల్లో ఉంటూ వస్తుంది. అసలు ఈ ఉపాధి కల్పన కార్యాలయాలు నుంచి ఎందుకని నియామకాలు రావటం లేదు? అలాగే సర్వీస్ కమిషన్ల పనితీరు కూడా ఒకసారి చూసినప్పుడు అనేక లోపభూయిష్టమైన విధానాలతో కొనారిల్లుతున్నట్టుగా కనపడతా ఉంది. ఒక పరీక్ష నిర్వహించిన తర్వాత ఉద్యోగానికి మరి ఉత్తర్వు రావాలంటే మధ్య ఏళ్ళో పూళ్ళు గడుస్తున్న వాతావరణాన్ని మనం చూస్తున్నాం. దీనికి కారణం ఏమిటి? ఉపాధి కల్పన కార్యాలయాలు అనేవి గత దశాబ్ద కాలంలో కూడా అటు సైడ్ వెళ్లేవాళ్ళు లేరు. ఒకప్పుడు గత దశాబ్దానికి ముందు అయితే కనుక అందరూ 10th ఇంటర్ డిగ్రీ అయిపోయినప్పుడు పోయి రిజిస్టర్ చేసుకొని తప్పకుండా విధిగా నోటిఫై చేయడము, వాళ్ళు వీళ్ళకు ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపి పలానా ఉద్యోగానికి నువ్వు అర్హత ఉంది, పలానా చోట ఉంది అని చెప్పేవాళ్ళు. రానున్న కాలంలో వాటి యొక్క పనితీరే మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఆ పని అది ఉపాధి కల్పన కార్యాలయం అంటే ఎక్కడ ఉంటుందనే స్థాయిలో ఈరోజు వచ్చింది. ఇంకా ఏబిపిఎస్సి పాలసీకి వస్తే కనుక దాదాపు 2 సంవత్సరాల నుంచి అది కోమాలో ఉంది. ఏబిపిఎస్సి అంటే 63,000 పోస్టులు ఉన్నాయని చైర్మన్, గౌరవ సెక్రటరీ, సభ్యులు అందరూ చెప్తున్నారు అక్కడికి వెళ్ళి నిరుద్యోగులు కలిసినప్పుడు. కానీ అందుకు తగ్గట్టుగా నిర్ణయం మాత్రం తీసుకోవడం లేదు. మెయిన్ ఏంటంటే ఏబిపిఎస్సి అనేది సరిగా వర్క్ చేయట్లేదు. ఇది బాధ్యతారాహిత్యము. చైర్మన్ అసలు ఏ నిర్ణయం తీసుకోవట్లేదు. ప్రతిసారి నేను గవర్నమెంట్కు లేఖ రాస్తున్నాను, ఆ లేఖ రాగానే మేము దీని మీద స్పందించుతాము, ఈ నెలలో వస్తుంది, ఆ నెలలో వస్తుంది, అలానే దాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చినారే కానీ దానికి నోటిఫికేషన్ ఇవ్వాలా అనే దాని మీద ఎటువంటి డెసిషన్ తీసుకోలేదు. ఇంకొకటి ఏంటంటే ఏబిపిఎస్సిలో మెయిన్ అవినీతి. ఇంటర్వ్యూలు జరుగుతున్నాయంటే సాయంత్రం ఓపెన్ మార్కెట్, ఈ జేఏలు కానీ దాదాపు అంతా మన మీడియా దృష్టికి వచ్చింది. ఎవరు ఏం చేస్తున్నారు బ్రోకర్ల ద్వారా అది ఇది. ఇది మెయిన్ లోపము. గత ఉదాహరణకు 2012లో జరిగిన మెయిన్స్, గ్రూప్ 1 మెయిన్స్ మనం ఉదాహరణగా తీసుకుంటే అందులో తప్పు వచ్చినాయి, 6 తప్పులు వచ్చినాయి. అవి కూడా చిన్న చిన్న ట్రకోమా అంటే ఊపిరితిత్తులకు వస్తుంది, తిరుపతికి సంబంధించిన శేషాచల విషయము, ఇలాంటి చిన్న చిన్న కారణాల వల్ల తప్పు చేసినారు, తప్పు ఇచ్చినారు. దాని మీద ట్రిబ్యునల్ కోర్టు కూడా చెప్పింది, అయ్యా మీరు వెళ్ళే ప్రాసెస్ తప్పుగా ఉంది, మీరు రిజల్ట్ అనౌన్స్ చేయొద్దు. ఏమన్నారు అక్కడ, దాన్ని అడ్జస్ట్ చేసుకుంటాము, మేము ఎగ్జామ్ జరుపుకొని ఇవ్వడానికి పర్మిషన్ ఇవ్వండి అన్నారు. వారంలో ఆ కీని సరి సెట్ చేయకుండానే సెట్ చేశారు. రెండోసారి ఆ నుంచి వచ్చినాక మళ్ళీ హైకోర్టుకి వెళ్ళింది కోర్సు. హైకోర్టు కూడా ఏం చెప్పింది, స్టే ఆర్డర్ మీద చెప్పింది, మీరు ఎట్టి పరిస్థితుల్లో రిజల్ట్స్ అనౌన్స్ చేయొద్దు, కేవలం మీరు పరీక్ష మాత్రమే పెట్టుకోండి, ఒకవేళ ఏదైతే దశలో అయినా క్యాన్సిల్ చేయాల్సింది వచ్చే క్యాన్సిల్ చేయాల్సిందే అని చెప్పారు. తర్వాత ఏం చేసి హైకోర్టులోనే కేసు పెండింగ్ ఉండా యూపీఎస్సీకి నివేదించింది. కోర్టు కూడా మంచి డెసిషన్ తీసుకుంది. ఈ యూపీఎస్సీ నుంచి కూడా సరైన సమాచారం రాంతలకి ముందే వీళ్ళు సుప్రీంకోర్టుకి ఎస్ఎల్పీ పోయినారు, స్పెషల్ లీవ్ పిటిషన్ పోయినారు. మేము రిజల్ట్ పెట్టుకుంటాము, ఆల్రెడీ అయిపోయింది, అదేం పెద్ద ఇష్యూ కాదు అది ఇదని. సుప్రీంకోర్టు మొత్తం కేసే కొట్టేసింది. మళ్ళీ అందరికీ పరీక్ష పెట్టండి, మిమ్మల్ని ట్రిబ్యునల్ కోర్టు వద్దనింది, గౌరవ సుప్రీంకోర్టు వద్దనింది. మీరు ఎందుకు ఎగ్జామ్ జరిపారు, ఇది ప్రిలిమినరీ స్టేజీలోనే తప్పు జరిగితే ముందుకు వెళ్ళొద్దు అని స్పష్టంగా చెప్పింది. తర్వాత కూడా మెయిన్ జడ్జిమెంట్ కాదన్నారు, మళ్ళీ మాడిఫైడ్ పిటిషన్కి వెళ్ళారు. కానీ ఇంతవరకు కూడా ఏ విధమైన చర్యలు తీసుకోలేదు. దీనికి ప్రధాన కారణం అవినీతి. కొన్ని వందల మంది దగ్గర కొన్ని లక్షల రూపాయలు తీసుకున్నారు. ఇప్పుడు అది రీ ఎగ్జామ్ జరిగినా లేదా కొత్త నోటిఫికేషన్ గ్రూప్ 1 వస్తున్నా కూడా ఆ డబ్బులు రిటర్న్ అడుగుతారు కదా క్యాండిడేట్స్ ఎవరెవరైతే పే చేసినారో. సో అది తప్పించుకునేదానికే ఈ బాధ్యతారహితము ఇంతమంది ప్రజలను సఫర్ చేసినారు. కీ తయారీ అనేది ఇక్కడ ఉన్నటువంటి అది ఓపెన్ అయిన ప్రశ్నపత్రానికి సంబంధించింది. ఉదాహరణ మొన్న ఎకనామిక్స్ జేఎల్ పేపర్లో అండి 75 మిస్టేక్స్ వచ్చినాయి. అసలు రిజల్ట్ తలమీదులు అయిపోయింది. పిహెచ్డీలు చేసి దాంట్లో ఆల్రెడీ మంచి పట్టు ఉన్న విద్యార్థులు కూడా సంపాదించారు. అలాగే మన గ్రూప్ 1 ప్రిలిమినరీలో బ్లండర్ సైన్స్ డే ఏది ఇవాళ నాకు తెలిసి 5th క్లాస్ విద్యార్థి చెప్తాడు. కీ తయారు చేయించాల్సిన నిపుణత ఏపీఎస్సీ. ఆ కీని తయారు చేసేటప్పుడు కూడా ఎవరైతే క్వశ్చన్ పేపర్ తయారు చేస్తారో వాళ్ళే కీ తయారు చేయాలి, వాళ్ళే కీ తయారు చేస్తారు. కానీ ఇక్కడ లోపం ఏంటంటే ఇది చాలాసార్లు జరిగింది. ఇంతకు ముందు కూడా జరిగిన దాని మీద వెంటనే చర్య తీసుకుని వాళ్ళకి సరైనటువంటి పనిష్మెంట్ ఇచ్చి పబ్లిసిటీ ఇచ్చేటట్టయితే నెక్స్ట్ వచ్చినటువంటి కీ తయారు చేసిన వాడు కానీ క్వశ్చన్ పేపర్ తయారు చేసిన వాళ్ళు కానీ జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని తయారు చేస్తారు, ఈ ప్రాబ్లమ్స్ వస్తాయని. మీరు ఇన్ఛార్జ్ చైర్మన్ ఆఫ్ దీంట్లో చేశారు ఏపీఎస్సీకి. ఎంతో మంది కళాశాలల నుంచి బయటకు వచ్చే వాళ్ళకి ఆశాకిరణం ఏపీఎస్సీ. అటువంటిది అటానమస్ బాడీ ఇచ్చి వాళ్ళకు ఒక ప్రత్యేకమైన ప్రతిపత్తి ఇచ్చి దాన్ని నడుపుతూ
నిరుద్యోగులకి ఒక ఆశాకిరణంగా ఉన్న దాన్ని ఎందుకు ఈ రకంగా చూస్తూ ఉన్నారు? సభ్యులపై ఆరోపణలు చూస్తుంటే గుండె చెరువైపోతాం. కొంతమంది చెర్లపై నుండి జైల్లో మగ్గి వస్తూ ఉన్నారు. అసహ్యకరమైన ఆరోపణలు వాళ్ళ మీద పడుతూ ఉన్నాయి. ఇంత దారుణమైన పనితీరు కారణాలు ఏంటి? సర్వీస్ కమిషన్ అందులో వాళ్ళు ఆచరించేటటువంటి ప్రొసీజర్స్ మాత్రం 100% కరెక్ట్. ఈ లోపాల రకరకాల విభాగాలు లోపాల వలన ఇది జరుగుతుంది. దీనికి కూడా మళ్ళీ ప్రభుత్వమే కారణం ఏంటంటే మీరు వేసే విత్తనాలు కానీ మొక్కలు కానీ వేప విత్తనాలు వేసి ద్రాక్ష పళ్ళు ఆశిస్తుంది ప్రభుత్వం. అంటే సభ్యుల నియామకమే చాలా లోపభూయిష్టంగా ఉన్నది కదా. సర్వీస్ కమిషన్ నియామకమే మీరు సక్రమంగా చేసుకుంటే దాంట్లో వచ్చిన రిజల్ట్స్ సక్రమంగా వస్తాయి. అప్పుడు ఎవరూ దాన్ని నిందించవలసిన అవసరం లేదు. రకరకాల కారణాల వల్ల ప్రెజర్స్ వల్ల మీరు సర్వీస్ కమిషన్ నిర్మాణమే ఒక రకంగా చేసి ఇంకొక రకంగా ఆశిస్తున్నారు. ఒకటి. రెండు, సర్వీస్ కమిషన్ చేయడానికి కూడా సర్వీస్ కమిషన్ పేరుకే ఇండిపెండెంట్ బాడీ, కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ ఉన్నటువంటి బాడీ అంటున్నారే తప్పితే ప్రతి చిన్న విషయమే ప్రభుత్వమే నిర్ణయించాలి. పోస్టులు ఇవ్వడం కానీ, రోస్టర్ పాయింట్ ఇవ్వడం కానీ, దానికి కావలసినట్టు ఎక్స్పెండిచర్ డబ్బు సరఫరా చేయడం కానీ ఇవన్నీ ప్రభుత్వమే చేయాలి. సాధారణంగా ఆన్ అన్ యావరేజ్ 8% ఆఫ్ ది టోటల్ ఎంప్లాయీస్ ఎవ్రీ ఇయర్ రిటైర్ అవుతారు. ఎవ్రీ ఇయర్ రిటైర్ అయిపోయినటువంటి పోస్టులు ఇమీడియట్గా ఇయర్ ఎండ్కో లేకపోతే దీన్ని వెరీ నెక్స్ట్ ఇయర్ ఇవ్వాలి. 7-8 సంవత్సరాల వరకు ఇవ్వకపోతే విద్యార్థులు ఏం చేస్తున్నారు? మాకు ఇన్ని సంవత్సరాలు మాకు ఈ ఉద్యోగాలు అడ్వర్టైజ్ చేయలేదు కాబట్టి, నింపలేదు కాబట్టి మాకు 5 సంవత్సరాలు ఏజ్కి రిలాక్సేషన్ ఇవ్వండి అని అడుగుతున్నారు. దానికి పెద్ద గొడవ. ప్రభుత్వం తర్వాత రిలాక్సేషన్ ఇవ్వడం ఇవన్నీ. అంటే ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వమే కానీ సక్రమంగా దీనిని నడపగలిస్తే బై ఆల్ మీన్స్. కానీ సూర్యనారాయణ గారు వాళ్ళకి 28 సంవత్సరాల వయసులో పరీక్ష నిర్వహించి 34 సంవత్సరాలు వచ్చే వరకు ఉద్యోగం ఇవ్వకపోతే ఏది రిలాక్సేషన్ అడగటం సహజమే కదా. అవునండి, అది సహజమే. ఇది కూడా సహజమే కదా. ఎవ్రీ ఇయర్ ఇప్పుడు క్యాలెండర్ ఇయర్ అని చెప్పారు సోదరులు. క్యాలెండర్ ఇయర్ ఎలా వస్తుంది? ఇప్పుడు యూపీఎస్సీ లాగా 31 జూలైకి వేకెన్సీ పొజిషన్ కానీ గవర్నమెంట్కి లేకపోతే సర్వీస్ యూపీఎస్సీ కానీ ఏపీపీఎస్సీ కానీ ఇచ్చేటట్టయితే ఇమ్మీడియట్గా దీన్ని ఎవరీ నెక్స్ట్ మంత్ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడానికి ఎవ్రీ ఇయర్ ఇస్తారు. ఈ నెలలో మేము అడ్వర్టైజ్మెంట్ ఇస్తాము, ఈ నెలలో ఎగ్జామినేషన్స్ పెడతాము, ఈ నెలలో ఇంటర్వ్యూస్ పెట్టి రిజల్ట్ ఇస్తాం అనేది క్యాలెండర్ ఇయర్లీ. అది చేయడానికి ప్రభుత్వమే ఉద్యోగాలు ఇవ్వకపోతే 4 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి 2 సంవత్సరాలకి ఒకటి ఇచ్చి వాళ్ళకి ఇష్టపడితే ఇచ్చి ఇష్టపడకపోతే మానేసి ఈ రకమైనటువంటి పద్ధతిని అవలంబిస్తే సర్వీస్ కమిషన్ ఏం చేస్తుంది? సర్వీస్ కమిషన్ ప్రభుత్వం మీద ఆధారపడాలి. డబ్బులు ఇవ్వడానికి కూడా వాళ్ళు ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలంటే టోటల్ బడ్జెట్లో ప్రతి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడానికి ప్రతిసారి వీళ్ళు వాళ్ళని ఎక్స్పెండిచర్ కోసం వాళ్ళు పెట్టి వాళ్ళు అడుక్కోవాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఎగ్జామినేషన్ టైం షెడ్యూల్ కానీ లేకపోతే ఈ రకమైనటువంటి పరిస్థితి జరపడం కానీ ఇవన్నీ వాటి మీద ఆధారపడి ఉంటుంది. చంద్రమోహన్ గారు, బ్రాడ్ గా విషయం చూసినప్పుడు సరే లోపాలు ప్రతి చోట ఉంటున్నాయి. వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వాలు కానీ మనొకళ్ళు కానీ ముందు రావటం లేదు. కమిషన్లు ప్రభుత్వం వైపు వేలు చూపిస్తున్నాయి, ప్రభుత్వాలు కమిషన్ వైపు వేలు చూపిస్తున్నాయి. ఇది ఒక పెద్ద సమస్యగా పరిణమించి ఇవాళ అవుతుంది. ఒకసారి మా విజయవాడ ప్రతినిధి పద్మజ ఇచ్చిన వివరాలని గమనిస్తే మొత్తం ఉపాధి కల్పనలో దేశంలోనే 2011 నుంచి మనం చూసినట్టయితే గుజరాత్ లో 41 ఉపాధి కేంద్రాల్లో 4,16,500 మంది నమోదు చేసుకుంటే 2,25,000 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఆ లెక్క మహారాష్ట్రలో 6,82,000 అంటే 1,65,000 ఉద్యోగాలు, కేరళలో 4,72,000 అంటే 13,000 ఉద్యోగాలు, తమిళనాడులో 10 లక్షలు అంటే 11,000. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు 31 ఉపాధి కేంద్రాల్లో 2,36,000 మంది నిరుద్యోగుల తమ పేరును నమోదు చేసుకుంటే ఇచ్చిన ఉద్యోగాలు 800 మంది. ఇంత దారుణమైన డిస్పారిటీ. ఒకసారి మన దేశంలో ఉన్న మనకంటే చిన్న రాష్ట్రం లక్షల సంఖ్యలో అక్కడ ఉద్యోగాలు భర్తీ చేస్తే కనీసం 100 కూడా చేయలేని పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడుతూ ఉంది. దీనికి ప్రధానమైన కారణాలు ఏంటి, పరిష్కారాలు ఏంటి? దేశంలో దాదాపు ఉన్నటువంటి జనాభాలో 70% మంది 40 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. మరో 60% మంది 25 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ ఉద్యోగాలు ఎలా ఇవ్వాలి, వాళ్ళకి ఉపాధి ఎలా కల్పించాలి అనే ఒక యూత్ పాలసీ అనేది ఏ రాజకీయ పార్టీకి అనేది లేదు సార్. అది యూపీఏ అయినా ఎన్డీఏ అయినా 10-12 ఏళ్ల కాలంలో ప్రభుత్వ రంగ సంస్థలు మూసివేయబడ్డాయి. కేంద్ర కార్మిక శాఖ ప్రకటించింది దాదాపు 1,15,000 సంస్థలు, చిన్న చిన్న సంస్థలన్నీ మూతబడ్డాయి
అని చెప్పేసి, కంపెనీలు మూతపడ్డాయని చెప్పేసి గవర్నమెంట్ లెక్కలే చెప్తున్నాయి. ఆ రకంగా చూస్తే VSNL కానీ లేకపోతే మోడర్న్ ఫుడ్స్ కానీ అనేక కంపెనీల్లో అసలు నవరత్నాల లాంటి కంపెనీల్లో పెట్టుబడులను ఉపసంహరించుకునేందుకు శాఖ పెట్టడం అంటే ఆశ్చర్యం కలిగిస్తుంది. అది UPI అయినా NDA అయినా ఈరోజు 11 మిలియన్ల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి లెక్కలు ఉన్నాయి. ఒక రైల్వేస్లోనే 2002లో 18 లక్షల ఉద్యోగాలు అంటే ఈ రోజు ఉన్న ఉద్యోగాలు 13 లక్షలకి కుదించబడ్డాయి. కొన్ని కొత్త స్టేషన్స్ వచ్చినాయి, కొత్త లైన్లు వచ్చినాయి, ఉద్యోగాలు పెరగాలి కానీ తగ్గింది, 13 లక్షల ఉద్యోగాలకి కుదించబడ్డాయి. అదేవిధంగా సింగరేణిలో కోల్ సెక్టార్లో 6 లక్షల ఉద్యోగాలు ఉండేవి గతంలో, ఈరోజు 4 లక్షల ఉద్యోగాలు పడిపోయినాయి. దీనికి కారణం ఏంటంటే ఏ పొలిటికల్ పార్టీకి, ఒక రాజకీయ పార్టీలకి చిత్తశుద్ధి అనేది లేదు, కమిట్మెంట్ అనేది లేదు. మీరు చెప్పినటువంటి లెక్కల ప్రకారం ఈరోజు ఒక కేరళ రాష్ట్రం చూసినట్టయితే, చిన్న రాష్ట్రం, 89 కేంద్రాలు ఉన్నాయి, ఉపాధి కల్పన కేంద్రాలు, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ కేంద్రాలు 89 ఉన్నాయి. కానీ మన కేరళతో పోలిస్తే పెద్ద రాష్ట్రం, 31 కేంద్రాలు ఉన్నాయి. ఇంజనీరింగ్ చదివి బయటకు వచ్చేటువంటి వాళ్ళ శాతం దాదాపు ఈరోజు 1,00,000 మంది ఇంజనీరింగ్ చదివినటువంటి వాళ్ళు బయటకు వస్తున్నారు. వాళ్ళకి కేంద్ర ఉపాధి శాఖ చెప్పినటువంటి లెక్కల ప్రకారమే కేవలం 28% మంది మాత్రమే ఉద్యోగాలు వస్తున్నాయి అంటున్నారు. ఈరోజు మన రాష్ట్రంలో గమనించినట్టయితే 2,36,000 మంది ఎన్రోల్ అయి ఉంటే 800 మందికి మాత్రమే ఉద్యోగాలు వచ్చినాయి. అదే కేరళలో 4,72,000 మందికి వచ్చినాయి 89 కేంద్రాల్లో. కారణం ఏంటంటే పొలిటికల్ విల్ అనేది లేదు, రాజకీయ చిత్తశుద్ధి లేదు. దీనివలన మొత్తం ఈరోజు ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా షైనింగ్ ఇండియా అని ఒకళ్ళు అంటారు, ఇంకొకళ్ళు ఇంకో నినాదం ఇస్తారు తప్ప ఆ నినాదాల వెనకాల అసలు ఉద్యోగాలు ఇచ్చేటువంటి చిత్తశుద్ధి అనేది లేదు. యూత్ షైనింగ్ లేదంటారు. ఎన్నికల ఓట్ల కోసం మాత్రమే ఇది ఒక పొలిటికల్ బ్యాటిల్లో నిరుద్యోగ యువత యొక్క ఓట్లు కొల్లగొట్టుకునేందుకోసం మాత్రమే కొత్త కొత్త హామీలు, కొత్త కొత్త నినాదాలు ఇస్తారు తప్ప అదనంగా ఉద్యోగాలు సృష్టించే పని అయితే ఈ ప్రభుత్వాలు చేయట్లేదు. ఇతర రాష్ట్రాల్లోనేమో అనుసంధానం అనేది ఉంది, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నమోదు చేసుకుంటే ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితుంది. మన దగ్గర అది లేదు. దాదాపు 1 కోటి మంది ఇప్పటివరకు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నమోదు చేసుకోకుండా ఉన్నటువంటి వాళ్ళు మరో 1 కోటి మంది బయట ఉన్నారని చెప్పేసి లెక్కలు చెప్తున్నాయి. పేరుకి సెడ్జులు ప్రకటిస్తున్నారు కానీ ఎక్కడ ఉద్యోగాలు ఇవ్వట్లేదు. ఒక మన రాష్ట్రంలోనే 75 సెడ్జులు వచ్చినాయి ఈ కాలంలో, కానీ ఇచ్చిన ఉద్యోగాలన్నీ దాదాపు 25 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇచ్చిన ఉద్యోగాలు 1,15,000 ఉద్యోగాలు ఉన్నాయి. ఎందుకు అంటే చిత్తశుద్ధి అనేది లేదని మేము భావిస్తున్నాం. లక్ష్మీనారాయణ గారు, దేశంలో ఆర్థిక వృద్ధి రేటు మరి ఒకప్పుడు 9-9.5 కూడా దాటిపోయి సరే ఇప్పుడు 6 అటు ఇటు ఆడుతూ ఉంది. ఒక రకంగా ఇది చాలా గొప్ప విషయం. ఏ అభివృద్ధి చెందిన దేశంలో కూడా ఈవెన్ మైనస్ వృద్ధి రేట్లు ఉన్నాయి కొన్ని దేశాల్లో. కానీ ఉపాధి కల్పనకు వస్తే రియాలిటీకి వచ్చినప్పుడు ఎక్కడా కూడా ఈ వృద్ధి తాలూకు ఛాయలు ఉపాధి కల్పన మీద కనపట్టాల. పాలకుల మాటలు చూస్తేనే కోటలు దాటిపోతుంది, చేతలు మాత్రం గడప కూడా దాటలేదు. పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతున్న వాతావరణాన్ని చూస్తున్నాం. దీన్ని ఒక బ్రాడ్ గా అర్థం చేసుకోవడం వల్ల దీన్ని పరిష్కరించడంలో అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్రం కానీ ఈ APPUC లాంటి మరి అటానమస్ బాడీస్ కానీ చేయాల్సిన ఇదేమిటి, వాటి మధ్య కోఆర్డినేషన్ ఎలా ఉండాలి? ఉపాధిగానే చూడకూడదు. ఉపాధికి విద్యకు రెండింటికి ఒక లంక ఉంది. ప్లాన్స్ తయారు చేసిన దాంట్లో మనంత ఎక్స్పర్ట్స్ వరల్డ్ లో ఎవరు లేరు. బెస్ట్ ప్లాన్స్, when it comes to the execution we are the bottom. అదే జరిగింది ఇక్కడ. మేజర్ క్రిటిసిజం ఏంది, 4 ఏళ్ళు 3 ఏళ్ళు కళాశాలలో ఉన్న తర్వాత బయటకు వచ్చే వాళ్ళు ఎవ్వరూ దే ఆర్ నాట్ ఫిట్ ఇన్ ది వర్క్ ప్లేస్. నాస్కామ్ చెప్పింది, అసోచం చెప్పింది, వరల్డ్ బ్యాంక్ సర్వే చెప్పారు, మిగతా సర్వేలు అన్ని ఇండస్ట్రీలో జరుగుతుంది. అసలు ప్రభుత్వం అనేది ఒక పాలసీ ఉందా? నిన్న మొన్నటి వరకు కపిల్ సిబల్ ఉన్నాడు, ఉద్యోగం చేశాడు ఆయన హ్యూమన్ రిసోర్సెస్ మినిస్టర్. ఆయనకు కళాశాలకు వచ్చి విద్యార్థులతో ఏం జరుగుతుంది తెలుసుకున్నటువంటి తీరిక లేదు వారికి. అది తప్ప అన్ని చేశారు వారు. ది పాలసీ ఎట్లుందంటే తరగతి గదిలో ఏం జరుగుతుంది తప్ప మిగతావన్నీ మేనిఫెస్టోలో ఉంటాయి. బట్ లాంగ్ బ్యాక్ ప్రొఫెసర్ కొతారి సెడ్ ది డెస్టినీ ఆఫ్ ది కంట్రీ ఈస్ బీయింగ్ షేప్డ్ ఇన్ ది క్లాస్ రూమ్ అని. అదొక్కటే ఎవరు మాట్లాడరు, పాలసీ మేకర్స్ మాట్లాడరు, ఏ పొలిటికల్ IAS ఆఫీసర్లు అసలు మాట్లాడరు, మాకెందుకు లేని కళాశాల అధ్యాపకులు మాట్లాడరు. అక్కడ బిగిన్ అయితే అక్కడ రావాల్సిన చదువు నైపుణ్యం వస్తే తర్వాత ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ వస్తుంది. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వచ్చిన తర్వాత 2020కి 50 కోట్లు అని ప్రధానమంత్రి గారు సెలవు ఇచ్చారు. ఈ 5 ఏళ్లలో ఉన్నంత ఇంత వీకెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ద పాలసీ పెరాలసిస్ అసలు ఎవరైనా పట్టించుకున్నారండి? ఆ చిత్తశుద్ధి లోపించింది, ప్రభుత్వానికి లోపించింది. ఎప్పుడంటే ఏం జరుగుతుందో కొంతమంది ఆఫీసర్లు 10% ఆఫ్ ది ఆఫీసర్స్ ఎవరు చెప్పినా చెప్పకపోయినా పని చేస్తారే వాళ్ళు. అధ్యాపకులు అంటారా, ఎక్సలెంట్ టీచర్స్ ఉన్నారు మన దగ్గర. ది క్వశ్చన్ ఇస్ క్రియేట్ ఎ లర్నింగ్ ఎన్విరాన్మెంట్.
అటువంటి ఎన్విరాన్మెంట్ మనకు కల్పిస్తున్నాము. సగటు చూస్తే ఈరోజు 26.5 వయసు, బై 2020 ఇట్ విల్ బికమ్ 29, 29 అవుతుంది. అన్నింటికంటే యంగెస్ట్ నేషన్ మనం. ఈ స్టాటస్ మనకు 2035 వరకు ఉంటుంది. దానికి అనుగుణంగా మనం పోతున్నామా? ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేస్తే కాదండి, దాంట్లో ఉండేటువంటి ఎటువంటి అసలు టీచర్ ట్రైనింగ్ ఇస్ ఇంపార్టెంట్ థింగ్. ఫస్ట్ టీచర్ బట్టే ఇదంతా వస్తుంది. దాని గురించి మనం ఏమైనా టీచర్ గురించి పట్టించుకుంటున్నామా? ఆయనకి ఏమైనా సపోర్ట్ ఇస్తున్నామా? సపోర్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నిక్ అది 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 కల్పిస్తే ఆటోమేటిక్గా అవుతుంది. అసలు అట్టడుగు వర్గాలకు మనకి నైపుణ్యం కల్పిస్తే బెస్ట్ ఆఫ్ ది బెస్ట్. నేను నిజంగా చెప్తాను, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. జ్యువెలరీ మేకింగ్ సిమెన్స్ కంపెనీ వాళ్ళు మా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టాను కదా, నేను పాలిటెక్నిక్స్ అన్నింటిలో పెట్టాను. నేను సిమెన్స్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉంటుంది. నేను అబ్జర్వ్ చేశాను, స్టూడెంట్స్ కమింగ్ ఫ్రమ్ ఫస్ట్ జనరేషన్ స్టూడెంట్స్, మార్జినలైజ్డ్ అంటే బడుగు వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు, స్వర్ణకారుల కుటుంబాల నుంచి వచ్చిన కమ్మరి కుటుంబాల నుంచి పిల్లలకు వాళ్ళ జీన్స్ లో ఉంది స్కిల్. ఈ సాఫ్ట్వేర్ ఇస్తే దే ఆర్ డూయింగ్ వండర్స్. నా ప్రకారం క్లాస్ రూమ్ ఇస్ మోర్ రిచ్. అంటే ఈ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే పిల్లలు డిఫరెంట్ పర్స్పెక్టివ్స్, రిచ్ పర్స్పెక్టివ్స్ క్లాస్ రూమ్ లోకి తెస్తున్నారు. భాస్కర్ గారు, మొత్తం పాలసీస్ చూసినట్టయితే ఇటు ప్రభుత్వం వైపు నుంచి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించడానికి ప్రయత్నాలు జరగటం లేదనేది ప్రముఖులు చెప్తా ఉన్నారు. అట్లనే ఇండస్ట్రీ వైపు ఒకసారి చూసినట్టయితే మేము క్యాంపస్ ఇంటర్వ్యూస్ పెడుతున్నాం, అనేక రకాలుగా చూస్తున్నాం, కానీ ఒక్కళ్ళకు కూడా ఇంజనీరింగ్ అయిపోయిన వాళ్ళకి చాలా మందిలో మినిమం ఒక ప్రాథమికమైన స్కిల్స్ ఉండలేదు. అది మాకు చాలా ఇదిగా ఉందని చెప్పేసి వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్తున్నారు. ఎక్కడ అసలు ఈ సమన్వయం ఎక్కడ లోపిస్తా ఉంది? ప్రభుత్వం వైపు నుంచి రావాల్సిన మరి తోడ్పాటు ఎందుకు అనట్లేదు? అటు విద్యార్థి కానీ, ఇటు యాజమాన్యం కానీ, ప్రభుత్వం కానీ వీళ్ళు చేయాల్సిన పని ఏమిటి? ఈ మధ్యలో నాస్కాం చేసిన సర్వే ప్రకారం కూడా 46% మందికి ఉండాల్సినంత నైపుణ్యం లేదు కనుక ఉద్యోగాలు రావట్లేదని చెప్పి ప్రచారం చేస్తున్నారు. దేశంలో నిరుద్యోగం శాతం కనుక తీసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతంలో 32% ఉంది, పట్టణ ప్రాంతంలో 26% ఉందని చెప్తున్నారు. మరి 46% మందికి ఎంతమంది ఉద్యోగాలు ఇస్తున్నారు అనేది ఒక పాయింట్ వస్తుంది. రెండోది, మన రాష్ట్రంలో కనుక లెక్కలు తీసుకుంటే 8% మందికి మాత్రమే నికరమైనటువంటి ఉద్యోగాలు ఉన్నాయి. మన రాష్ట్ర జనాభా 8,46,56,555 2011 లెక్కల ప్రకారం. మన రాష్ట్రంలో 15 నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వయసు యువకుల సంఖ్య 3,94,00,000 మంది. 47% యూత్ ఆర్ బిలాంగ్స్ టు ది 15 to 35 ఏజ్. మరి ఇంతమందిలో మన రాష్ట్రంలో ఉద్యోగాలు క్రియేట్ అనేది ఏట చేస్తున్నారు అనేది ఒక ప్రశ్న సార్. రెండోది, డెవలప్మెంట్ గురించి ఉద్యోగం గురించి లింక్ చేసి మాట్లాడుతున్నారు. ఈ దేశంలో 1985 తర్వాత డెవలప్మెంట్కి ఉద్యోగ కల్పనకు సంబంధించినటువంటి లింక్ తెగిపోయింది. ఒకనాడు డెవలప్మెంట్ జరిగితే ఉద్యోగాలు వచ్చేటువంటిది. ఆ తర్వాత క్రమంలో ఎంత డెవలప్మెంట్ జరుగుతుందో ఉపాధి రహిత అంటే ఉపాధి కల్పించకుండానే డెవలప్మెంట్ జరిగింది. ఇప్పుడు జరుగుతున్న డెవలప్మెంట్ అంటే ఎంత డెవలప్ జరిగితే అంత ఉపాధి లాస్ అయ్యేటువంటి జాబ్లెస్ గ్రోత్ ఇది. ఈరోజు ఉద్యోగాలు ప్రభుత్వం ఉద్యోగాలు ఎన్ని క్రియేట్ చేయగలుగుతారు సార్? మన రాష్ట్రంలో 12 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నారు. మరి 3,94,00,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేదు కదా, ఇవ్వలేదు. ప్రైవేట్ రంగంలో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో మన రాష్ట్రంలో 24 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ పొందుతున్నారు. 24 లక్షలు తీస్తే 12 లక్షలు, 40 లక్షల మంది అయ్యారు. మిగతా వాళ్ళందరూ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మీద బతుకుతున్నారు. అంటే ఈ మిగతా యూత్ అందరూ కూడా ఎవరి దయాదాక్షిణ్యాలు కాకుండా వాళ్ళు చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ గా వాళ్ళ బాధలు పడుతూ వాళ్ళు బతుకుతున్నారు తప్ప వీళ్ళకి సహాయం చేస్తున్నటువంటి ప్రభుత్వాలు కానీ పాలసీస్ కానీ. యువతకి ఉపాధి కల్పించడానికే సెజులు ఏర్పాటు చేస్తున్నాం. 1,00,000 ఎకరాలు వాళ్ళకి మరి మామూలు చిన్న సన్నకారు రైతు నుంచి పీక్కొని మరీ ఇచ్చారు. వాడి పరిస్థితి ఏమిటి? సెజులలో ఎక్కడ ఉపాధి కల్పించట్లేదు, భూములను వెనకకి ఇచ్చేయమని చెప్తున్నారు. రోషయ్య గారు ముఖ్యమంత్రి, అంతకన్నా ఉన్న ముఖ్యమంత్రులు అందరూ కూడా సెజులు ఎందుకు ఇస్తున్నామంటే ఉద్యోగాలు వస్తే కనుక సెజులు ఇస్తున్నామని చెప్పారు. వీళ్ళందరూ భూభాగాసురులాగా భూములు తిన్నారు తప్ప ఉద్యోగాలు ఇవ్వడం లేదు. ఉపాధి కల్పన కేంద్రాలు అనేటువంటి అవుట్డేటెడ్ అయిపోయినాయి సార్. ఈరోజు ఎవరు ఉపాధి కల్పన కేంద్రాలకు వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేటువంటి అవసరం లేదు. కారణం ఏంటంటే ఉపాధి కల్పన చట్టం ఏదైతుందో ఈ దేశంలో ఉపాధి ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ చట్టం ఏదైతుందో ఆ చట్టంలో కోరలు బీకేసేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం రాజీవ్ యువ కిరణాల కింద 3,50,000 మందికి ఉద్యోగాలు చెప్పారని చెప్పారు. కనుక ఈ లెక్కలన్నీ తప్పుడు లెక్కలు సార్. ఇవన్నీ కూడా వాస్తవమైనటువంటి లెక్కలు కాదు, కేవలం ప్రజలను పక్కదారి పట్టించేటువంటి లెక్కలు తప్ప ఏ రకమైనటువంటి సరైనటువంటిది కాదు. ఈ దేశంలో యూత్ పాలసీ 2013 పాలసీ మొన్న చేశారు. అంతకుముందు 2008 పాలసీ ఉంది, 2011 పాలసీ ఉంది, 2013 పాలసీ వచ్చింది. ఈ పాలసీలో చాలా అద్భుతమైనటువంటి చిత్రీకరణ చేశారు. మాయాసభ లాంటిది, మహాభారతంలో మాయాసభ లాంటి చిత్రీకరణ యూత్ పాలసీ. కానీ దాని ఇంప్లిమెంటేషన్ పార్ట్కి వచ్చిన ఎవరు చేయాలి? ఈ ప్రభుత్వానికి పాలసీ ఆ రకమైనటువంటి పాలసీ లేదు ఎంప్లాయ్మెంట్ జనరేషన్.
డబ్బులు ఇచ్చేసేస్తున్నారు, ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు, క్యాపిటలిస్టులకు డబ్బులు ఇచ్చేస్తున్నారు, కంపెనీలు పెడుతున్నారు, వాళ్ళందరూ మిషనరీ తీసుకొచ్చి పెడుతున్నారు, ఉద్యోగాలు లేకుండా చేస్తున్నారు తప్ప ఉద్యోగాలు ఇవ్వట్లేదు. ఈ దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఉపాధి సమస్య. ఉపాధి సమస్య అనేటువంటి ప్రభుత్వ జీవోలకు సంబంధించిన విషయం కాదు, ఏజెన్సీల విషయం కాదు, ఏపీపీసీ లాంటి విషయం కాదు. ఈ దేశం ఎదుర్కొంటున్నటువంటి ఈ దేశ పాలసీకి సంబంధించినటువంటి విషయం. ఈ దేశంలో ఏ ప్రభుత్వాలు వచ్చినా ఎవరు వచ్చినా మేము ఉత్పాదన ఇట్లా జనరేట్ చేస్తామని మాట చెప్పట్లేదు. యూత్ని భిక్షగాలం చేస్తున్నారు తప్ప సెల్ఫ్ రెస్పెక్ట్ బతికేటువంటి పద్ధతులు చేయట్లేదు. ఈ రోజు మీరు చూడండి, మోర్ సూపర్ మార్కెట్లో కానీ బిగ్ బజార్లో కానీ క్యాషియర్లుగా పనిచేస్తున్న వాళ్ళందరూ ఎంబీఏలు ఎంసీఏలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఏపీఎస్ఆర్టీసీలో 8,000 జీతానికి ఎంటెక్ కంప్లీట్ చేసినటువంటి వ్యక్తి, డబుల్ పీజీ చేసినటువంటి వ్యక్తి, ఎంఫిల్ చేసినటువంటి వ్యక్తి కూడా బస్ కండక్టర్ పనిచేస్తున్నారు. అవసరమా సార్ ఒక ఎంఫిల్ చేసిన కండక్టర్ బస్ కండక్టర్ చేయడం? ఒక ఎంబీఏ క్యాండిడేట్ సూపర్ మార్కెట్ క్యాషియర్గా పనిచేయడానికి అంత నాలెడ్జ్ అవసరమా? ఆర్సీ రెడ్డి గారు, జనులకు అందరికీ దక్కాల్సిన సహజ వనరుల్ని కొంతమంది గుత్తాధిపత్యంలో చేతిలో పెట్టుకుని మరి వాటిని అనుభవిస్తూ ఉన్నారు. వాటితో ఉపాధి కల్పన జరగటం లేదు. దాని మూలంగా ఎంతో మంది యూత్ ఇవాళ నిర్నిమేష దుఃఖంతో ఉన్నారు. అలానే మరోవైపు చూసిన బ్యాంకింగ్ రంగం ఇవాళ పెద్ద పెద్ద కంపెనీలకి వేలాది కోట్లు, లక్షలాది కోట్లు మరి వాళ్ళు ఉపాధి కల్పన కోసం మరో దానికి పరిశ్రమలు పెట్టడానికి రుణాలు ఇచ్చిన సందర్భం ఉంది. కానీ అది తిరిగి కట్టడం లేదు, ఆ మేరకు ఉపాధి కల్పన జరగడం లేదు. ఈ రకమైన పరిస్థితి ఉంటే ఇంత పెద్ద యువత పెరుగుతున్న దేశంలో వీళ్ళందరికీ నిజంగా దారి చూపే వాతావరణం ఎలా వస్తుంది? సహజ వనరుల దోపిడీ అపారంగా జరుగుతుంది భారతదేశంలో. ఆ సహజ వనరుల ఆదాయంలో ప్రభుత్వం సగమాన్ని తీసుకోవాలండి. ఇప్పుడు మా ఉదాహరణకు ప్రైవేట్ రంగంలో ఎవరైనా భూమి మల్టీ స్టోరీ బిల్డింగ్ కట్టడానికి ఇచ్చినప్పుడు హాఫ్ ప్రాఫిట్ ఇస్తారు, 50-50లో ఉంటే 60-40 అట్లా తీసుకుంటారు. అలానే భారత ప్రభుత్వం కూడా ఇప్పుడు ఆయిల్, గ్యాస్, ఇనుము, బొగ్గు వీటన్నిటిలో కూడా బొగ్గు, ఇనుమును, సహజ వాయువు, గ్యాస్ను ఊరు తయారు చేయడం లేదు. ఇట్ ఇస్ నాట్ లైక్ కార్ల మాదిరి మ్యానుఫ్యాక్చర్ చేయడం లేదు, వెలికి తీస్తున్నారు. వెలికి తీస్తున్న దాంట్లో అంత లాభాలు వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? ఇవ్వకూడదు. ప్రభుత్వానికి సగం వాటా ఉండాలండి. మీరు చెప్పారు బ్యాంకింగ్ రంగము కొన్ని కంపెనీలకు బ్యాంకులు ఇచ్చాయి, ఆ కంపెనీ దివాలా తీసింది, ఈ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అని డిక్లేర్ చేశారు. అది ప్రభుత్వం తిరిగి వాళ్లకు క్యాపిటల్ చేయాలి కదా, లేకపోతే ప్రభుత్వ బ్యాంకులు దివాలా తీస్తాయి. అందువల్ల దానికి ఏం చేయాలి? ఇది కూడా దీనికి సంబంధం అనమాట. కింగ్ ఫిషర్ ఈ కంపెనీలు అన్నీ కూడా ఇదంతా ఎట్లా ఉంటుందంటే మన ప్రజాస్వామ్యం పేరుకు ప్రజాస్వామ్యం, కానీ కంపెనీల ఈ పార్టీలను వాళ్ళ గుప్పిట్లో పెట్టుకుంటాయండి. అందువల్ల ఈ ఆర్థిక వృద్ధి ఫలాలు నిరుద్యోగులకు చేరకుండా చేస్తున్నారు. ఈ ప్రత్యక్ష సంబంధం, అవినాభావ సంబంధం ఉంది కంపెనీలకు, పార్టీలకు. అది తెంచాలండి. తెంచకుంటే మన ప్రభుత్వము సక్రమంగా ఈ వినియోగం చేయదన్నమాట. సహజ వనరులు వినియోగం చేయదు, ఉపాధి కల్పన జరగదు. నరేందర్ రెడ్డి గారు, యాక్చువల్ గా ప్రభుత్వం ఇంత పెద్ద సమస్యను అర్థం చేసుకుని దీని పరిష్కారంలో ముందడుగు వేయడానికి ముఖ్యంగా వాడు తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి? ప్రతి సంవత్సరం రెగ్యులర్ గా అయిన వేకెన్సీస్ ని ఏబీబీఎస్ లాంటి సంస్థలు పంపించి ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ ఇయర్ తీసుకురావాలి. ఏబీబీఎస్ లాస్ట్ ఇయర్ క్యాలెండర్ ఇయర్ అని తీసుకొచ్చింది, ఒక 6 నెలలు జాప్యం చేసింది. ఈ లోపు స్టేట్ సపరేట్ సంబంధించిన ఇష్యూ వచ్చింది, ఆగిపోయింది. ఎలక్షన్ అడవుల టైంలోనే నోటిఫికేషన్ వదలగొడుతున్నారు. 2008, 2009 అంతే జరిగింది, ఇప్పుడు అంతే జరిగింది. అసలు ఇప్పుడు ఆ నోటిఫికేషన్ కూడా లేకుండా పోయినాయి. అట్లా కాకుండా ప్రతి సంవత్సరం డిఎస్సి, గ్రూప్ 4, గ్రూప్ 2, గ్రూప్ 1 వీటితో పాటు ఇంకొన్ని ఎస్ఐ, పోలీస్ సంథింగ్ నోటిఫికేషన్స్ అన్ని ఎవ్రీ ఇయర్, అన్ని నోటిఫికేషన్లు ఎవ్రీ ఇయర్ నోటిఫై చేసి సంబంధిత సంస్థలకు పంపించేసి వెంటనే రిక్రూట్మెంట్ జరపాల్సింది ఉంటుంది. కానీ గవర్నమెంట్ పట్టించుకోవడం లేదు, గవర్నమెంట్కి అవసరం లేదు. అదే ఇప్పుడు ప్రజాప్రభుత్వం ఉన్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లను క్యాష్ చేసుకోవడం కోసం నోటిఫికేషన్లు వచ్చేవి. మేము ఏబీపీఎస్ చైర్మన్ బిస్వాల్ గారిని కలిస్తే ఆయన ఏమన్నారంటే, మనది కాన్స్టిట్యూషనల్ బాడీ, మనకి ఎటువంటి ఇబ్బంది లేదు సార్, మా తరఫున మీరు వెళ్ళండి, నిరుద్యోగులు ఊరికే తిరుగుతున్నారు సార్ కమిషన్ చుట్టూ, మీరు ఏదైనా నిర్ణయం తీసుకుంటే మేము దాన్ని ఫాలో చేస్తాం, మీరు వెళ్ళండి సార్ అంటే, అవసరం లేదు నేను లెటర్ రాసినా అంటారు. లెటర్ ఎప్పుడు పోయాలో రాజభవన్కు, ఆయన ఎప్పుడు దాన్ని పరిశీలించాలి, ఎప్పుడు మాకు నోటిఫికేషన్ చేస్తారు. అందుకనే ఇట్లా క్యాలెండర్ ఇయర్ తీసుకురావాలి ఖచ్చితంగా. మాకొక్కరికే కాదు, ఇంజనీరింగ్ పిల్లలు ఉన్నారు, వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు, రకరకాల నోటిఫికేషన్స్ ఉన్నాయి స్టేట్లో. 63,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, నోటిఫై చేసినాయి ఈనాటికి. అవి ఎవరు ఫిల్అప్ చేయరు. సంవత్సరానికి ఒకసారి క్యాలెండర్ ఇయర్ 4 అయినా 6 అయినా 10 అయినా 100 ఉద్యోగాలైనా ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ ఏమనండి, వచ్చే గవర్నమెంట్ ఏదైనా సరే వేస్తే మేము ఇట్లా ఇంత సమస్య ఉండదు. సోదరులు చెప్పినట్టుగా నిరుద్యోగ సమస్య ఎక్కువ ఉంది, నిజమే. అందరికీ కాకపోయినా ఇప్పుడు ప్రైవేట్ రంగంలో కూడా రాజీవ్ వికరణాలు ఎందుకు పెట్టారు, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో తెలియదు, అసలు ఎందుకు ఆ ప్రోగ్రామో తెలియదు, దాన్ని సమీక్షించే నాదుడే లేడు. ఈ విధంగా ప్రైవేట్ సెక్టర్లో కూడా అట్లాంటి పనికి వల్ల రాజీవ్ వికరణ, ఆ కిరణాలు, ఈ కిరణాలు కాకుండా ఒక సంస్థాగతంగా నిర్మించాలి దాన్ని. ఇంతకుముందు ఉపాధి కల్పన కేంద్రం వాటిని రివైవ్ చేయాలి, పూర్తిగా నిద్రపోతున్నాయి అవి, వాటికి నిధులు కేటాయించాలి, వాటిని రివైవ్ చేయాలి.
గుజరాత్, మహారాష్ట్రలో ఏ విధంగా అయితే ఉద్యోగాలు ఇస్తున్న ఉపాధి కల్పన కేంద్రాల్లో మన దగ్గర కూడా యాక్టివ్గా ఉండే ఉపాధి కల్పన కేంద్రాలు ఉండాలి. ఫర్దర్గా వచ్చే గవర్నమెంట్స్ అటువంటి మెజర్స్ తీసుకుంటే ఇంత సమస్యను తగ్గించవచ్చు. భవాని గారు, పెట్టుబడులు, పారిశ్రామిక అభివృద్ధి, ఒకవైపు ఆర్థిక అభివృద్ధి, ఉపాధి కల్పన, ఈ నాలుగిటి మధ్య ఎటువంటి సమన్వయం లేదు. చూస్తేనేమో రాయితీలు చూస్తుంటే ప్రభుత్వాలు కోట్లలో ఇస్తున్నాయి. ఒక్క ఐటీ కంపెనీకి ఇప్పటి వరకు 50 లక్షల కోట్ల రాయితీలు ప్రభుత్వం నుంచి అందాయి. అట్లా అనేక రంగాలకి కొన్ని లక్షల కోట్ల రూపాయలు అందిన ఇది కనపడతాం. కానీ దేనికి ఇచ్చారు? ఉపాధి కల్పన పేరుతో ఈ రాయితీలు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. కానీ వాస్తవంలోకి వచ్చినప్పుడు కనీసం సింగిల్ డిజిట్ నెంబర్ కూడా అక్కడ మరి ఉద్యోగ అవకాశాలు కల్పించబడలేదు. దీని కారణం ఏంటి? ఎందుకంటే ఇది చాలా పెద్ద సమస్యగా ఉంది. చోటు చెప్పినట్టు కానీ మరొకరు చెప్పినట్టు కానీ దీని మధ్య సమన్వయం సాధించడం ఎలా? అసలు ప్రధానంగా సరళీకరణ ఆర్థిక సంస్కరణలు ఎప్పుడైతే మొదలైనాయో అప్పటి నుంచి ఆ ఆర్థిక సంస్కరణని సరళీకరణని తమ సొంతం చేసుకోవాలనో లేదా దాని ద్వారా వచ్చే ప్రయోజనాలు పొందాలనో ముఖ్యంగా ఉన్నత వర్గాలు, పర్టికులర్గా ఆర్థికంగా బలోపేతమైన వర్గాలు వీటి మీద ఎక్కువ దృష్టి పెట్టాయి. అంతకుముందు ఒక రకమైన దోపిడీ జరుగుతుంది, ఇప్పుడు ఇది ఇంకో రకమైన దోపిడీ. ఆ ఆర్థికపరమైన వర్గాలకి ఈ రాజకీయ వర్గాల మద్దతు ఉంటాం. దాంతో ఈ కేటాయింపులన్నింటిలోనూ పర్టికులర్గా అనేక జలయజ్ఞం ప్రాజెక్టులు తీసుకున్నా, సెజ్జలు తీసుకున్నా, వీటన్నిటిలో మన రాష్ట్రంలో ఇన్ పర్టికులర్ గమనిస్తే ఒక రకంగా ప్రభుత్వ నిధులను ఉపయోగించడం, ఆ ప్రభుత్వ నిధులు డైరెక్ట్గా ఇదివరకు ఇట్లా ఇవ్వలేనప్పుడు బ్యాంకుల ద్వారా ఇప్పించటము, అదేవిధంగా భూముల కేటాయింపు, వీటన్నిటి ద్వారా ఏమైందంటే ఈ కార్పొరేట్ రంగం, ముఖ్యంగా బహుళజాతి సంస్థలు కానివ్వండి, ఆ బహుళజాతి సంస్థలకి ఇక్కడ ఉండే భారతీయ సంస్థలు కానివ్వండి, ఒక పరమైనటువంటి వ్యూహంతో ఉత్పత్తి అనేది సెకండరీ పాయింట్గా పెడితే మొట్టమొదటి ఇక్కడ ఉన్నటువంటి ఈ ద్రవ్యాన్ని పొందటం కానీ లేదంటే భూములను పొందటం కానీ ఇలాంటి ఒక చెడుపరమైన ఆలోచనలతోనే జరిగాయి. ఉదాహరణ సెజలు తీసుకుంటే ప్రణబ్ ముఖర్జీ కమిటీ వచ్చి రికమెండేషన్లు ఇచ్చి వాళ్ళ భూములు వాళ్లే సేకరించుకోవాలి, మార్కెట్ ధరలు అందేంత వరకు చూడాలి, అలాంటివన్నీ చెప్పేంత వరకు కూడా ఈ కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు నిద్రపోయింది. దాని ఫలితం ఏమైందంటే వేలాది ఎకరాలన్నీ ఇచ్చేశారు. దాంతో ఆ వేలాది ఎకరాలని ఇప్పుడు మనకు చాలా చోట్ల చూస్తే ఇప్పుడు వ్యాన్ పిక్ ఉందండి. వ్యాన్ పిక్ లో ఆ ప్రకాశం జిల్లాలో ఎన్నో సారవంతమైన భూములు బలవంతంగా తీసుకున్నారు. అలాగే అనేక చోట్ల నాలెడ్జ్ సెంటర్, లేపాక్షి నాలెడ్జ్ సెంటర్ కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఉపాధి కల్పన ఈ అభివృద్ధికి ఎందుకు లింక్ లేకుండా పోయిందంటే బేసిక్ ఇష్యూ వీటిని పొందటము, వాటిని వినియోగించుకోవటము అనే కోణంలోనే రాజకీయ వర్గాలు ప్రయత్నించే దాన్ని కార్పొరేట్ వర్గం ఒక దోపిడీ సాధనంగా ఉపయోగించుకుంది. దానివల్ల రాలేదు. ఆ పోనీ అలా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ప్రభుత్వం వైపు నుంచి దీని మీద మానిటరింగ్ ఎలా ఉంది అనేది చూస్తే అలాంటిది కూడా సరిగా జరగలేదు. సో ఎక్కడికక్కడ ఈ విధంగా ఉత్పత్తి కన్నా ముందు దాని మీద వచ్చే లాభాలు, దాని యొక్క ఆస్తిని మనం ఎలా పొందాలి అనే ఒక దూరాలోచన లేకపోవటం వల్ల మొత్తం మీద ఉపాధి కల్పన అనేది దాదాపుగా లేదనే చెప్పవచ్చు. సరైన స్థాయిలో సరైన మార్గదర్శకత్వం లేకుండా కేటాయింపులు జరిగాయి. సజలో నుండి బ్యాంకులు రుణాలు అదే కోణంలో జరిగాయి. కానీ కొద్దిపాటి సంస్థలు ముందుకొచ్చి చేసినటువంటి ఉపాధి కల్పన కూడా కేవలం పట్టణ జీవిత ప్రజలకే కారణమయ్యాయి. ఇక ఈ ప్రభుత్వ ఉద్యోగాల మీదే ఆశలు పెట్టుకున్నటువంటి మధ్యతరగతి లేదా బడుగు వర్గాలు, బలహీన వర్గాలు ఇక వాళ్ళ పరిస్థితి మరీ నిరాశాజనకంగా. గత దశాబ్ద కాలంలో ఎందుకు ఇన్ని రకాలైన అసంతృప్తులు మొదలయ్యాయి దేశవ్యాప్తంగా అనేక ఉద్యమాల రూపంలో అనే దాన్ని చూస్తే దాని వెనకాల ఉన్నటువంటి ఉపాధి కల్పనలో ఉన్నటువంటి లోపాలని చెప్పవచ్చు. ప్రభుత్వంలో ఉన్నటువంటి అధినేతలు అవినీతి పరులైనప్పుడు కింది స్థాయిలో ఉన్నటువంటి వ్యవస్థల ప్రజల్లోకి ఆ ఫలాలు తీసుకెళ్లకపోయి దాని ఫలితంగా ఈ ఉపాధి కల్పన అనేది ఒక ప్రహసనంగా మారిపోయింది. అందువల్ల వీటన్నిటిలోనూ మనం బ్లేమ్ చేయాల్సింది చిత్తశుద్ధి లేని రాజకీయ పార్టీలు, కోఆర్డినేషన్ నిర్వహించాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత దశాబ్ద కాలంలో ఊహల్లో తేలుస్తూ ప్రజల్ని తీసుకెళ్లటం వల్ల ఈ ఉపాధి కల్పన తీవ్ర స్థాయికి పెరిగిందని చెప్పొచ్చు. శేఖర్ గారు, ముఖ్యంగా ఎన్నికల్లో వాతావరణం ఏర్పడ్డ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఉపాధి కల్పన రంగంలో ప్రభుత్వాలు ఏ రకంగా ముందడుగు వేయాలి? ఈ ఎన్నికల నేపథ్యంలో ప్రతి పార్టీ కూడా మేనిఫెస్టోలో తాము నిరుద్యోగులకు ఏం చేస్తాము, రైతులకు ఏం చేస్తాము స్పష్టంగా చెప్పాలి సార్. మేనిఫెస్టో అనేది అందుకోసమే కదా. అందులో నిరుద్యోగులకు ఏం చేస్తున్నాము, మనం చేయబోయే పనులు ఏంది, స్కిల్డ్ లేబర్కి ఏంది, అన్స్కిల్డ్ లేబర్కి ఏం చేస్తున్నాము, లేకపోతే టెక్నికల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళకి ఏం చేస్తున్నాము, అన్టెక్నికల్ ఎడ్యుకేషన్ చేస్తాము, లేకపోతే రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ ఉంటాయి కదా, ఏపీపీఎస్సీ, డిఎస్సీ, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, డిఎస్సీలు ముందుగానే స్పష్టంగా ఇవాళ. సూర్యనారాయణ గారు, ముఖ్యంగా ఉపాధి కల్పన సంస్థల్లో ప్రక్షాళించి ఇవి బాగా పనిచేస్తాయి అన్న వాతావరణం రావాలంటే తక్షణం తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి? ఇప్పుడు సోదరుడు చెప్పాడు మేనిఫెస్టోలో పెట్టాలి అని. మేనిఫెస్టోలు మనం చాలా కాలం నుంచి చూస్తున్నాం. ప్రతిసారి ఎలక్షన్ అయిపోయిన తర్వాత 4 రోజుల తర్వాత మేనిఫెస్టోలు పక్కన పడేస్తున్నారు, వాటిని ఆచరించట్లేదు. మేనిఫెస్టోల మీద క్వశ్చన్ చేసిన వారు లేరు, మేనిఫెస్టోలు ఆచరిస్తున్న వాళ్ళు లేరు.
మెయిన్గా ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్న అందరూ ప్రభుత్వాన్ని నిందించారు. దీని అంతటికీ బాధ్యత వహించవలసింది ప్రభుత్వం. ప్రభుత్వం చిత్తశుద్ధితో నిజాయితీతో కమిటెడ్గా కానీ చేసేటట్టయితే ఏదైనా సాధ్యపడుతుంది. మన రాష్ట్రానికి జనరల్ మోటార్స్, హుండాయి, టాటా, నానో, వర్క్స్ వ్యాగన్ ఇవన్నీ వచ్చే పరిస్థితి వచ్చి ఒక్కటి కూడా మన రాష్ట్రంలో స్థాపించకుండా బయటికి వెళ్ళిపోయి. కారణం ఏంటి? ఇవి దీని అంతటి కారణం ప్రభుత్వం. ఇప్పుడు చెప్పాం కదా, దీని అంతటికీ రాజకీయ అనిశ్చితి ప్రభుత్వమే. అంచేత ఇవన్నీ వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ కిక్ బ్యాక్స్ కోరటం జరిగింది అయి ఉండొచ్చు. ఇవి వచ్చినట్టయితే ఎంప్లాయ్మెంట్ కొంత ఫుల్ఫిల్ అయ్యేది కదా, కొంత పర్సెంటేజ్. మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆ క్వశ్చనింగ్ అనేది అంబేద్కర్ చెప్పినట్టు ఆ క్వశ్చనింగ్ అనేది ఎక్కడ రావట్లేదు. అది ప్రజల్లో ఇప్పుడు కొద్దిగా వస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ ప్రైవేట్ ప్రభుత్వ భాగస్వామ్యంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా కొన్ని లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తామని చెప్పేసి ప్రచారం కూడా జరిగింది. అది కూడా తీవ్రమైన వైఫల్యానికి కారణమైంది. 115 సెజలు ఇచ్చారు. దాంట్లో 2 లక్షల చిల్లర ఎకరాలు భూమి దారాదత్తం చేశారు. సుమారు 8-9 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పారు సెజలు ఇచ్చినప్పుడు. ఒక్క సెజైనా ఈ రోజుకి అది పనిచేస్తుందండి? ఉద్యోగాలు వచ్చాయా? పనిచేయకపోవటం ఏంటి? అవి పొందిన వాళ్ళకి బాగానే లాభాలు. అదే అది వాళ్ళకి పనిచేస్తుంది. పని చేయవలసినటువంటి ఉద్యోగార్థులకి వాళ్ళకి పని చేయట్లేదు. ఐటీ ఎక్స్పోర్ట్స్ అండి, బెంగళూరులో 1,50,000 కోట్ల రూపాయలు అభివృద్ధి ఐటీ ఎక్స్పోర్ట్స్ జరుగుతుంటే మనది 50,000 దగ్గర ఆగిపోయింది, 50,000 కోట్ల దగ్గరే. మరి మనం ఎందుకు చేయలేకపోతున్నాం? వీటన్నిటికీ కారణం ప్రభుత్వమే. చంద్రమోహన్ 3.5 కోట్ల మంది యువజనాభా ఉన్న రాష్ట్రం. సో వీళ్ళందరికీ ఆత్మవిశ్వాసంతో గౌరవంతో బతికే ఒక వాళ్ళకి ఉపాధిని ఏర్పరచడానికి వనరులు మన దగ్గర ఏమున్నాయి, వాటి సద్వినియోగం ఎలా చేయాలి, వీటిని చేయటంలో మరి బాధ్యులైన వారు తీసుకోవాల్సిన విధానం. రాజకీయ పార్టీల విధానాలే మన జీవితాలను శాసిస్తున్నప్పుడు మనం రాజకీయాల గురించి కూడా ఆలోచించాలి. అలాంటి రాజకీయ పార్టీలని యూత్ గురించి లేకపోతే ప్రజల గురించి మంచి చేసేటువంటి రాజకీయ పార్టీలను అధికారంలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే తప్ప ఇది మారదు. రెండోది, ఆ పార్టీలు కూడా కేవలం ఏదో మేనిఫెస్టోలు చాలా సంవత్సరాల నుంచి పెడుతూనే ఉన్నారు. మేనిఫెస్టోలో పెట్టడం అనేది కాదు, ఒక చిత్తశుద్ధితో పనిచేసేటువంటిది అభివృద్ధి కాముకులుగా అభివృద్ధిని ముందు తీసుకుపోయే పద్ధతుల్లో ఉండాలి. ఈరోజు రాష్ట్రంలో కూడా మనం ఆ రకంగా చూసుకున్నట్టయితే ఫస్ట్ మన రాష్ట్రంలో ఎడ్యుకేటెడ్ యూత్కి ఈ ఉపాధి కల్పన కేంద్రాలు, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ వాటిని స్ట్రెంథెన్ చేయాలి. పరిశ్రమలు పెట్టి పరిశ్రమలకు అనుసంధానం చేస్తూ ఉపాధి కేంద్రాలకి తద్వారా ఎంప్లాయ్మెంట్ కల్పించేటువంటి అంటే తక్షణమే కల్పించేటువంటి కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంది. ఈ రోజు ఉన్నటువంటి యూత్ అంతా మన దేశానికి ఒక సంపద. ఆ సంపదే మనం ఉపయోగించుకునే పద్ధతుల్లో ఉండాలి. కానీ ఆ లక్ష్యం అనేది ఏ ప్రభుత్వానికి లేదు. స్కాములు కాకుండా స్కీముల వైపు కాన్సన్ట్రేట్ చేస్తే ఉపాధి కొద్ది మందికైనా అవకాశం కల్పించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ఒక పర్మనెంట్ సొల్యూషన్ చూపించే పద్ధతుల్లో విధానాలు రూపకల్పన చేయాలని చెప్పేసి మేము భావిస్తున్నాం. కృష్ణారాయణ గారు, ఇక్కడ యూత్ ను పూర్తి స్థాయిలో సద్వినియోగం పరుచుకునేటట్టుగా విధానాలు మారాలంటే ఇటు విద్యారంగం కానివ్వండి, అటు వస్తువుల రంగం కానివ్వండి, ఇటు పెట్టుబడుల రంగంలో కానివ్వండి రావాల్సిన మార్పులు ఏమిటి? మీరు అన్నట్టు మనం చూసాం ఈ గత 2-3 ఏళ్ళలో ఈజిప్ట్లో ఏమైంది. అదంతా నిరుద్యోగుల వల్ల వచ్చింది, యువత వల్ల వచ్చింది. ఈజిప్ట్లో కానీ, టర్కీలో కానీ, బ్రెజిల్లో కానీ, ఈరోజు అర్జెంటీనాలో జరుగుతున్న ఇది కానీ, ఇవన్నీ కూడా దీనివల్ల వచ్చిన సమస్యలు. ఎక్కడొస్తుందంటే ప్రభుత్వం ప్రతి యువకుడు యువతి ఒక సమర్థమైన మానవ వనరు అని పరిగణించినప్పుడు, అలాగే ప్రతి టీచరు ఈచ్ స్టూడెంట్ ఈజ్ అ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ప్రతి ఒక్కరూ మాకు కావాలి, ప్రతి ఒక్కరిని మేము తయారు చేయబడాలి అనేటువంటి వాళ్ళలో ఒక ఇది వచ్చేట్టు ఈ 2 రావాలంటే ప్రభుత్వం మీరు అన్నట్టు యూనివర్సిటీస్ తర్వాత ఇండస్ట్రీ ఈ 3 కూడా అనుసంధానం చేసుకుని ఒక సిస్టమ్స్ డెవలప్ చేయాలి. నేను ఎందుకు చెప్తాను అంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఈరోజు 63 చేశాం. బోత్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ తీసుకొస్తే ఒక్క సంవత్సరంలోనే ఇన్ఫోసిస్ 5,000 మంది మహిళా కళాశాల పక్కన అక్కడి నుంచి వాళ్ళ పేరెంట్స్ అయితే బీదవాళ్ళు, ఇంట్లో పనిచేసేవాళ్ళు, తర్వాత ఈ ఛాయ్ అమ్ముకునే వాళ్ళు, రిక్షా పుల్లర్స్ పిల్లలు, అమ్మాయిలు ఈ పక్క మహిళా కళాశాల వాళ్ళు పోయి ఆ నుంచి నాకు SMS పంపిస్తే నేను ఎంత సంతోషపడ్డాను. ఈ ప్రపంచం మారుతుంది. ఇప్పుడు ఏ ఒక్క సబ్జెక్ట్ రాదు, ఇట్ ఈస్ ఇంటర్ డిసిప్లినరీ. ఫ్రీగా బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ కోర్సెస్ కూడా వస్తున్నాయి. అవి చెప్పాలి పిల్లలకు, నేర్చుకునే అవకాశం ఇవ్వండి. దే ఆర్ సెకండ్ టు నన్. నేను చెప్పేది అదే, ఒక్కసారి మన అవకాశం కల్పిస్తే ఏకైనా మన పరిశ్రమ ఇక్కడ లేకపోయినా పక్కకైనా పోతారు, ఇంకో చాటికి పోతారు. అవకాశం ఉంది.
కాకపోతే చిత్తశుద్ధి ఉండాలా, ఆ టీమ్స్ నిర్మించాలా, మనం చేయగలిగితే. సో అవకాశాలు ఉన్నాయి కానీ చిత్తశుద్ధి లేకపోవడం వల్ల ఈ వాతావరణం వచ్చిందని చెప్పేసి అంటున్నారు. బాసల్ గారు, ముఖ్యంగా గ్లోబలైజేషన్ తర్వాత, ఆర్థిక సంస్కరణల తర్వాత కొన్ని ఇష్టం ఉన్నా లేకపోయినా సరే ప్రపంచం వైపు వెళ్లాల్సిన పరిస్థితి దేశాలకు ఏర్పడదు. సో ఈ వాతావరణంలో విద్యార్థిని ప్రపంచ అవసరాలకు తగ్గట్టుగా తయారు చేయడంలో అనేక సమస్యలు ఉన్నట్టుగా ఇప్పుడు మనం గుర్తించాం. వీటి పరిష్కారానికి ప్రభుత్వాలు చేపట్టిన నిర్దిష్టమైన కార్యక్రమాలు, విధానాలు ఏమిటి? చైనా కూడా గ్లోబలైజేషన్ పాలసీస్ తోటి ఎఫెక్ట్ అవుతున్నటువంటి దేశమే. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం అన్ని దేశాలను ఆవహించింది, చైనాను కూడా ఆవహించింది. చైనా 12% నుంచి 8% వచ్చింది గ్రోత్ రేటు. ఇప్పుడు చైనా ఏం చేస్తుంది? చైనాలో ఏ ఒక్క పరిశ్రమ స్థాపించినా, ఏ పని చేసినా, ఏ స్పోర్ట్స్ చేసినా, ఏ ఎడ్యుకేషన్ సిస్టమ్ చేసినా అది ప్రజలకి ఎంత మేలు చేస్తుంది, తక్కువ కీడు చేసేటట్టుగా ఎక్కువ మేలు చేసేట్టుగా చేస్తున్నారు. వాళ్ళు చేస్తున్న ప్రతి పని ప్రజాభిముఖమైనటువంటి పని వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ పాలసీస్, మనం చేస్తున్న ప్రతి పని, ప్రతి పాలసీ కార్పొరేట్ అభిముఖంగా మనం చేస్తున్నాం. నేనేమంటున్నానంటే, ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఒక నిరుద్యోగికి, ఒక పేదవాడికి స్వయం ఉపాధి పెట్టుకుంటా అంటే గవర్నమెంటే సెక్యూరిటీ ఇవ్వాలి. ఇలా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఈ దేశానికి ఒక హామీ ఇవ్వాలి. ఏంటంటే రైట్ టు వర్క్ అనేటువంటి రాజ్యాంగ సవరణ చేసి ఫండమెంటల్ రైట్ గా చేయాలి. వర్క్ అనేటువంటి వర్క్ అంటే నేను ఐఏఎస్ ఆఫీసర్, నాకు ఉద్యోగం అవసరం లేదు సార్, నేను వైట్ కలర్ ఆఫీసరే కావచ్చడం లేదు, నాకు ఏదో ఒక గౌరవప్రదమైనటువంటి వృత్తి దొరికేటట్టుగా రైట్ టు వర్క్ అనేటువంటిది రాజ్యాంగబద్ధమైనటువంటి చట్టంగా చేయాలి. నరసింహరెడ్డి గారు, ముఖ్యంగా ప్రభుత్వాలు చేస్తున్న విధానాలు హ్యావ్స్ కు అనుగుణంగా ఉంటున్నాయి, హ్యావ్ నాట్స్ అసలు పట్టించుకోవటం లేదు. దాని మూలంగానే ఇటువంటి ఉపాధి సమస్యలు లాంటి రంగం మీదకి వస్తున్నాయి. అపరిష్కృతంగా ఏళ్ల తరబడి మిగిలిపోతూ ఉన్నాయి. దానిలోంచి అన్రెస్ట్ వస్తూ ఉంది. అది మొత్తం సొసైటీకే ఒక మహమ్మారిగా పరిణమించే వాతావరణం ఏర్పడది అని చెప్పేసి దాదాపుగా మనోళ్ళు మాట్లాడిన దాంట్లో పరమార్థం అదే ఉంది. దీన్ని పరిష్కరించడానికి నిర్దిష్టంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు ఏంటి? అంటే ప్రభుత్వ పనితీరు ప్రజా ఒత్తిడి మీద ఆధారపడి ఉంటుంది. ఉపాధి కల్పన విధానంలో ముఖ్యంగా మిత్రుడు చెప్పారు కదా, పని హక్కు కల్పించాలి. పని హక్కు కావాలని మన యువత ఒత్తిడి చేయాలా, అది మేనిఫెస్టోలో పెట్టించడమే కాదు అమలు చేసేట్టుగా చేయాలా. గ్రామీణ ప్రాంతంలో ఉపాధి కల్పిస్తే వాళ్ళ ఆదాయాలు పెరిగినప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో పిల్లలను చేర్పించడానికి వైద్య సదుపాయాలకు కూడా వెచ్చిస్తారు డబ్బు. అలా వెచ్చించినప్పుడు విద్యారంగము పెరుగుతుంది, వైద్య రంగము పెరుగుతుంది, సేవా రంగాలు ఉన్నాయి కానీ సేవా రంగాలకు కూడా పెరిగే అవకాశం ఉంది. సేవా రంగం కూడా మ్యానుఫ్యాక్చరింగ్ కు గిరాకీ కల్పిస్తుందండి. ఆ గ్రోత్ ఉంటుంది. ప్రజలకు ప్రశ్నించే ఆ గుణాన్ని మనం పెంపొందించాలి. ఎలా సాధ్యాసాధ్యాలు కూడా చూసుకోవాలి. ఇంకోటి ప్రజలు కూడా, మనం కేవలం ప్రభుత్వం అంట, ప్రభుత్వం మన నుంచి వెళ్ళారు, మన ప్రజా ఒత్తిడి కావాలి, మనం వాళ్ళని ప్రశ్నించాలి, నిలదీయాలి. అలా ఉన్నప్పుడు ప్రభుత్వ పనితీరు బాగవుతుంది. ప్లేస్మెంట్ సెల్ ఏర్పాటు చేయాలి ప్రతి యూనివర్సిటీలో. ఉస్మానియా యూనివర్సిటీలో ఉంది, ఆంధ్ర యూనివర్సిటీలో ఉంది. అవి ఉండే పాడవాడి బిల్డింగ్ లా ఉంటాయి. ప్లేస్మెంట్ సెల్ ని రివైవ్ చేయాలి, వాళ్ళు యాక్టివ్ చేయాలి. ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలో ఆ విధంగా ప్లేస్మెంట్ సెల్స్ మళ్ళీ కంపెనీలకు అనుసంధానం చేసి, ఎక్కడికక్కడ అనుసంధానం చేసి అందరికీ ఉద్యోగాలు కల్పించే దిశగా ప్రతి గవర్నమెంట్ పనిచేయాలి. ఈ విధంగా పనిచేసేట్టుగా ఒత్తిడి తీసుకురావాలి ప్రభుత్వం పైన. అందుకని యువతకు అవకాశం ఇస్తే బాగుంటుందని నేను భావిస్తున్నాను. ఉపాధి కల్పనలో ప్రభుత్వాలు కీలకమైన పాత్రను పోషించి వెంటనే ఈ సమస్యను పరిష్కరించినట్లయితే దేశంలో పెద్ద ఎత్తున యువతలో పూర్తి స్థాయి నిరాశ నిస్పృహలు అల్లుకుంటాయని, అవి మరో ఉద్యమం కింద మారే లోపంలోనే పాలక వర్గాలు కళ్ళు తిరియాలని ఈరోజు చర్చలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ కూడా సూచిస్తున్నారు. అలాగనే దేశంలో ఉన్న అపారమైన సహజ సంపదలని, మానవ వనరులని సద్వినియోగం చేసుకోవటం ద్వారా ప్రపంచంలో అగ్రరాజ్యాల తరపున మన దేశాన్ని కూడా నిలపవచ్చని, ఆ రకమైన అవకాశాలు కూడా ఇక్కడ ఉన్నాయని వీరు సూచిస్తున్నారు. చేయవలసిందల్లా టాప్ అండ్ కోఆర్డినేషన్ ఏదైతే పైన ఉందో పాలక వర్గాలు దీన్ని పూర్తి స్థాయిలో సమన్వయం చేసి ఈ దేశాన్ని కానివని యువతను కానీ నడిపించాల్సిన బాధ్యతని గుర్తెరగాలని చర్చలో పాల్గొన్న ప్రముఖులు కోరారు. చర్చ ఇంతటితో సమాప్తం. నమస్కారం.